నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రణవీర్ అలహాబాదియా సంఘటనతో దేశంలో మరొకసారి యూట్యూబ్ మీద రెగ్యులేషన్స్ గురించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబ సంబంధాల మీద అతను చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అతని మైండ్ నిండా మస్తిష్కంలో అంతా మలినమే ఉందని చెప్పి కామెంట్లు అయితే చేసింది. కానీ ఏ రకంగా యూట్యూబ్ మీద లేకపోతే ఇతర సోషల్ మీడియా మీద నిజంగా ఒక రెగ్యులేషన్ అవసరమా, ఉంటే ఎలా ఉండాలి, ఇవాళ దానిలో ఉన్నటువంటి రకరకాల కేటగిరీస్కి ఏ రకంగా కట్టడి చేయాలన్నది ఒక అంశం అయితే, ఒకసారి ప్రభుత్వాలకు కనుక అధికారం ఇస్తే అది మిస్యూజ్ అవుతుంది, తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వాళ్ళ మీద చర్యలకి కారణమవుతున్నది ప్రతిపక్షాలు లేదంటే కొంతమంది లిబరల్స్ ఆలోచన కనపడుతుంది. అయితే ఏ రకంగా మొత్తానికి దీనివల్ల జరుగుతున్న నష్టం మీద అయితే ఏ రకంగా ముందుకెళ్లాలని దాని మీద అయితే వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ఉమామహేష్ గారు ఐటీ రంగ నిపుణులు, టెక్నాలజీ గురించి పరిపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి మనతో ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. అలాగే బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో గోశాల శ్రీనివాస్ గారు ప్రముఖ హైకోర్టు న్యాయవాది కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఒకసారి ఉమామహేష్ గారు, దీని స్టాటిస్టిక్స్ యూట్యూబ్లో కంటెంట్ ఎంత ఉంటుంది, రోజు లేకపోతే గంటకి ఎన్ని వీడియోస్ లేకపోతే షార్ట్ వీడియోస్ అంటారా, రీల్స్ అంటారా, ఎంత కంటెంట్ మనకి అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అది భారతదేశంలో వస్తుంది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నారు, దానిలో నాకు కనపడుతుంది ఒక 3-4 కేటగిరీలు అండి. ఒకటి హేట్ స్పీచెస్, అది ఎవరన్నా చేయనివ్వండి. రెండోది ఒకటి సెన్సేషన్. సరే, పొలిటికల్గా విమర్శలు, ప్రతి విమర్శలు, దాన్ని రకరకాలుగా మార్ఫింగ్ చేసి పెట్టేది ఇదో కేటగిరీ అయితే, ఇంకొక సపరేట్గా అసలు వీటితో సంబంధం లేనటువంటిది ఈ వల్గారిటీకి సంబంధించండి. పోర్న్ అంటారా, లేకపోతే చైల్డ్ పోర్న్, రకరకాలు ఒక రకమైన పర్వర్షన్కి కారణం అవుతున్నవి. అంతే, ఈ మొత్తం ఎంత ఉందో ఆ ఒక్కటే అంత ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా మనుషుల టైము, మ్యాన్ అవర్స్, ఎన్ని బిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతున్నాయో లెక్కలేదు, ఎన్ని లక్షల కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల వ్యూస్ వస్తున్నాయో లెక్కలేదు. అసలు దీన్ని ఎలా చూడాలి ఈ సమస్యని అన్నది ఒక అంశం అయితే, ప్రస్తుతం ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి ఏదో సెక్షన్ 67 అని చెప్తారు, ఇది నిజంగా నియంత్రణకి ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఉన్నట్టుగానే ఈ సోషల్ మీడియాకి కూడా ఏమైనా నియంత్రణలు ఉన్నాయా ప్రపంచంలో, అలాగే భారతదేశంలో? కానీ ఏం చెప్తారు? చాలా చాలా మంచి సమస్య, మంచి ప్రశ్న అండి శ్రీనివాస్ గారు. చెప్పండి. మీరు యాక్చువల్గా ఈ ప్రాబ్లం యొక్క విస్తారణ బాగా ముందే చెప్పారు. అవును. ఇప్పుడు మీకు అంతకుముందు లాగా మీకు ప్రింట్ మీడియా గానీ లేకపోతే రెగ్యులేటెడ్ టీవీలో గానీ నియంత్రణ అనేది ఈ రంగంలో అయితే అసాధ్యం. మీరు చెప్పినట్టు అది కోట్లాది అప్లోడ్లు రోజుకి ప్రపంచవ్యాప్తంగా అని జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విధమైన నియంత్రణ మాత్రం అవసరం. ఓకే, ఆ నియంత్రణ ఎట్లా ఉండాలి అంటే, నియంత్రణ ప్రభుత్వం ద్వారా గానీ లేకపోతే ప్రభుత్వ వర్గాల ద్వారా కానీ జరిగితే దాన్ని మీరు చెప్పినట్టు దాన్ని బాగా దుర్వినియోగం చేసి జరుగుతుంది. సాధ్యం కూడా కాదు ఉన్న వాటిలో. ఇప్పుడు ఒక విధంగా చూస్తే మీరు కనుక ఇప్పుడు యూట్యూబ్ లో ఆల్రెడీ ఒక విధమైన నియంత్రణ ఉంది. అది ఎట్లా అంటే, మీకు కొన్ని రకమైన వీడియోస్ మీరు యూట్యూబ్ లో అనానిమస్ గా చూడలేరు. అంటే మీరు కనుక లాగిన్ అయ్యి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీ ఏజ్ కొంత ఎక్కువైతే, 18 కంటే ఎక్కువైతేనే గానీ అటువంటి కంటెంట్ మీరు చూడలేరు. సో అటువంటి నియంత్రణ ఆల్రెడీ ఉంది. పోతే ఆ నియంత్రణ సరిపోతుందా? ఓకే, ఇంకా మన ప్రభుత్వం కావాల్సిన ఇంకా ఎడిషనల్ అవి ఎట్లా చేస్తారు సార్? అది యూట్యూబ్ వాళ్ళే ఫిల్టర్ చేసేసి ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టేసి డిక్లరేషన్ తీసుకున్నాకే యాక్సెస్ ఇస్తారు అనుకోవాలా? అంటే మీరు సింపుల్, అదే మీరు ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ సపోజ్ ఒక ఫోన్ వీడియో చూస్తున్నారు అనుకుందాం, అది అబోవ్ 18 అని కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి అబోవ్ 18 డిక్లరేషన్ అడగదు. ఆ క్లాసిఫికేషన్ ఎవరు చేస్తారు? ఆ క్లాసిఫికేషన్ ప్రస్తుతం ఏం చేస్తుంది? యూట్యూబ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ క్లాసిఫికేషనే మన భారతదేశంలో మన సాంప్రదాయానికి అనుగుణంగా ఒక స్పెషల్ క్లాసిఫికేషన్ పెట్టి మీరు కనుక అందరికీ కష్టం అవుతుంది. మేబీ ఇప్పుడు ఏవైతే 2 రకాల క్లాసిఫికేషన్ ఉంటాయి. ఒకటేమో లైవ్ కంటెంట్, ఇంకోటేమో
రికార్డెడ్ కంటెంట్. ఓకే. ఓకే, సో మీకు ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంటే ఒక కొత్త లా పాస్ చేసి, ఐ థింక్ సుప్రీంకోర్టు అదే ప్రభుత్వాన్ని వచ్చే దాంట్లో సెషన్ లో ఆయన సొలిసిటర్ జనరల్ ని రమ్మని చెప్పి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఒకటి వెరీ క్లియర్, ఒకటంటే మనకి ఏదో ఒక నియంత్రణ కావాలి. అది ఎట్లా ఉండాలి అంటే అది మళ్ళీ గవర్నమెంట్ దాంట్లో ఒక భాగం చేసి మళ్ళీ వాళ్ళు లాభం పొందకుండా ఉండాలి. ఇంకోటి ఆ నియంత్రణ అనేది ఆటోమేటిక్ గా స్కేల్ అవ్వాలి. మనకి అదృష్టవశాత్తు ఏంటంటే ఇవాళ రోజు మనకి టెక్నాలజీ అది మనకి సహాయపడుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు ఏ వీడియో తీసుకోండి, ఏ ఆడియో తీసుకోండి, ఒకటి యూట్యూబే కాదు, మీరు ఫేస్బుక్ తీసుకోండి, మీరు ట్విట్టర్ తీసుకోండి, అక్కడ కూడా జనాలు చాలా నార్మల్ సామాన్య సంభాషణలో న్యూసెన్స్ అన్నిట్లో ఉంది. సో కాబట్టి వీటన్నిటికీ ఒక విధానం, అంటే ఇప్పుడు ఎట్లా అయితే మీకు సపోజ్ ఎవరన్నా ఒక అశ్లీల పదం వాడాలనుకోండి, ఆటోమేటిక్ గా అది ట్విట్టర్ కూడా కొంచెం చేస్తుంది, ఈ పదానికి ఇది ఏజ్ కంటే ఎక్కువ ఉంది, మీరు కావాలంటేనే చూడండి. సో ఇటువంటి విధానాలు ఆల్రెడీ మీకు ట్విట్టర్ లో గానీ, యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ అవి ఏంటంటే ఆ సంస్థలు వాళ్ళకి అనుగుణంగా, వేరే దేశాలకు అనుగుణంగా వాళ్ళు విధించుకునేవి కానీ ప్రభుత్వ పరంగా గానీ అది అంత స్పష్టంగా లేదు. అదే వాటిని అదే అనుసరించి ప్రభుత్వం ఏం చేయాలంటే దానికి మనకి సంబంధించిందిగా, మన దేశానికి సంబంధించిందిగా ఇక్కడ మనం ఇంకో విధంగా ఇంకొక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మన యూరోపియన్ యూనియన్ తీసుకుంటే, యూరోపియన్ ఏం చేస్తుందంటే మీకు రకరకాల కంపెనీల మీద రకరకాల నియంత్రణ పెడుతుంది. ఎందుకు? దాని వల్ల నియంత్రణ పాటించకపోతే ఫైన్ వేస్తుంది. ఆ పాటించే పద్ధతిలో మీరు ఏం చెప్పొచ్చు, డేటా ఇది కావాలి, లేకపోతే సెన్సార్ బోర్డు నుంచి మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి, అటువంటి విధానాలు కనుక గవర్నమెంట్ వస్తే అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, కావాల్సిన నియంత్రణ వస్తుంది. రెండు, అది స్కేలబుల్ అవుతుంది, అంటే మీకు లక్షలాది కోట్లాది వీడియోలకు పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని అది మన దేశంలో మన సెన్సర్ బోర్డ్ ని మధ్యలోకి పెట్టి, లూప్ లోకి పెట్టి వాళ్ళ ద్వారా సర్టిఫై చేసేట్టు, వాళ్ళ సర్టిఫై రేటింగ్ ఇచ్చేట్టు, లేకపోతే ఏమన్నా తేడా వస్తే మళ్ళీ ఫైన్ వేసేట్టు, లేకపోతే డిజేబుల్ చేసేట్టు అకౌంట్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే పని చేయాల్సి వచ్చిందో అటువంటి పనే ఆటోమేటిక్ గా జరిగేట్టు ఇటువంటి విధానాలు రూపొందించడం ఇవాళ రోజుల్లో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేయవచ్చు. రెండు ప్రశ్నలు సార్. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళు సొంతగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు. లాంటి టెక్నాలజీ చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఇంకొంత వాటిని ఆటోమేట్ చేయటం, స్కేల్ చేయటం అనేది కూడా సాధ్యం అవుతుంది. మూడవది, ఇంకొక ప్రశ్న చాలా మంది అంటే అసలు తల్లిదండ్రులు, ముఖ్యంగా ఇది 18 years లోపు పిల్లలకు సంబంధించి ఇష్యూస్ ఉన్న దగ్గర అసలు ఆ నియంత్రణ తల్లిదండ్రులు ఎంతమంది, ఇప్పుడు ఆ పిల్లలకి చేతికి ఫోన్లు అయితే ఇస్తున్నారు కానీ అవి లాక్ చేయటము, 18 years పైన వాళ్ళు చూడకుండా కొంత కంటెంట్ లాగా, అది అసలు ఏమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? ఎలా ఉంది సార్ దాని స్టేటస్ ఒక్కటి చెప్పండి ఉమేష్ గారు. అది మీకు యాక్చువల్గా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు టీవీలో యూట్యూబ్ పక్కన పెట్టండి, ఓకే, మీరు మన సినిమాలు చూసుకోండి, చాలా హిట్ అయిన సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, ఓకే, 100 కోట్ల బడ్జెట్ సినిమాలు, ఏ రేటింగ్ వస్తుంది? సిబిఎస్ఈ బోర్డు ఏ రేటింగ్ ఇస్తుంది? వాళ్ళు మేనేజ్ చేసి తెచ్చుకో, అది వేరే విషయం. ఆ ఏ రేటింగ్ వచ్చిన సినిమాలకి మన థియేటర్ల దగ్గర ఎక్కడా ఎటువంటి కంట్రోల్ లేదు. ఓకే, సో అది నెంబర్ 1. ఫస్ట్ అది అక్కడ మన ఏ సర్టిఫికేట్ వచ్చిన వాడికి పిల్లల్ని అలౌ చేయకూడదు, బట్ అది పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు, అది ఇది అయిపోయింది. చెప్పినట్టు ఈ పిల్లల కనుక సెల్ ఫోన్ ఇస్తే, ఇప్పుడు ఏదైతే మీకు యూట్యూబ్ ఆర్ ట్విట్టర్ ఎటువంటి విధానం అమలు పెడుతుందో అదే ఏం చేయాలంటే అన్ని అప్లికేషన్స్, ఇండియాలో కనుక అప్లికేషన్స్ కంటెంట్ రిలీజ్ అవ్వాలి అంటే ఈ విధానాలు కంపల్సరీగా అది అదండి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంది, మనకి అదృష్టవశాత్తు మన దేశంలో ఈ ఆధార్ ఉంది, ప్రతి ఒక్కరికి అన్ని రకాల ఆథెంటికేషన్ చేయొచ్చు, లేదు. సో అటువంటి నియంత్రణ కనుక ప్రభుత్వం పట్టుకొస్తే, మీరు పిల్లల దగ్గర యూట్యూబ్ ఫోన్ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఏజ్ కి లిమిట్ అయి ఉన్న కంటెంట్ నే చూసేట్టు, మిగతా ఆటోమేటిక్ గా యాప్స్ డిసేబుల్ చేసేట్టు వితౌట్ ఆథెంటికేషన్. అవన్నీ ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్ రికగ్నిషన్ ద్వారా జరిగిపోయే పద్ధతులు ఏదో ఉండాలంటారు మీరు, అంతేనా? ఫేస్ రికగ్నిషన్ కంటే ముందు మీకు లాగిన్ అవ్వాలి, అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఏదో ఒక విధంగా చెక్ చేసుకోవచ్చు కదా. యూజర్ పెట్టచ్చు, లేకపోతే ఆధార్ తో ఆథెంటికేట్ చేయమని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మళ్ళీ ప్రైవసీలు వస్తాయి, మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ గోల్ అవుతుంది. కానీ మనకి
విధానం వస్తే కనుక మన దగ్గర Okay. సాంకేతికంగా పెద్ద లిమిటేషన్స్ లేవు. Okay. అటువంటివి రావచ్చు. అటువంటి స్కోప్ చాలా ఉంది. అలాగే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర ఉమేష్ గారు. బాజీ గారు, ఇక్కడ మనం అందరం చూస్తున్నాం దీనిలో సరే రాజకీయాల్లో తిట్టుకునేవి, వాటికి పెట్టే ట్యాగ్ లైన్లు, ఇది ఒక గొడవ. రెండోది సెన్సేషన్, అసలు ఏమన్నా తీవ్రవాదులు బాంబులు తయారు చేయటం పెడతారేమో, లేకపోతే ఏదో గాసిప్స్ స్ప్రెడ్ చేయటము, భయాన్ని వ్యాపింపజేయటం, ఇదంతా ఒక సెక్షన్. భయంకరమైన సెక్షన్. అసలు మెజారిటీ ప్రజలు 140 కోట్ల మందిలో ఎక్కువ మందికి రోజుకి 10 గంటల టైం వేస్ట్ అవుతుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు అది వేస్టా, ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చేమో. కానీ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారు కూడా చెప్తారు. చెప్పే ముందు అసలు ఈ కంటెంట్ ఎన్ని రకాలుగా, ఎంతగా ఈవెన్ బాగా సెటిల్ అయిన 40-50 ఏళ్ల వయసున్న మహిళలు కూడా డీవియేట్ అయిపోయే రకంగా పర్వర్షన్ లాగా, ఏదో వల్గారిటీ అనే కాదు, ఈవెన్ రీల్స్ అయినా మిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతూ ఉన్నాయి. ఇట్లా 4-5 కేటగిరీల సమస్యలు కనపడుతున్నాయి. ప్రజలకైతే విపరీతంగా ఎంతవరకు సక్సెస్ఫుల్గా వాడుకున్నారో తెలియదు, కానీ మిస్యూజ్ అయితే విపరీతంగా అవుతున్నమాట వాస్తవం. బాజీ గారు, దీని మీద నియంత్రణ అనగానే కాంగ్రెస్ పార్టీ కానీ మరొక పార్టీలు కానీ చెప్పేది అది ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఎవరున్నా ఆ ప్రభుత్వం అక్కడ అధికారులు ఎవరుంటే వాళ్ళ అనుకూలంగా జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీద కేసులు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా జాతీయ స్థాయిలో అదే జరుగుతోంది. ప్రభుత్వాల చేతిలో నియంత్రణ ఉంటే మిస్యూజ్ అవుద్దన్న ఒక భయం అయితే అందరూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మరి ఎలా దీనికి పరిష్కారం? బాజీ గారు. ఇంకా శ్రీనివాసరావు, మీకు మన హెచ్ఎం టీవీ వీక్షకులకి ప్యానెల్లోని పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి వచ్చాక టోటల్ దానివల్ల ఉపయోగాలు కొంత పర్సంటేజ్ లో జరుగుతుంటే నష్టం చాలా తీవ్రమైన స్థాయిలో నష్టం జరుగుతూ ఉందండి సమాజానికి. మనం చూస్తా ఉన్నాం, చిన్నపిల్లలు కాదు, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కూడా ఎడిట్ అయిపోయారు దీనికి. యూట్యూబ్ లో చుట్టూ దీనికి ఏంటంటే అవసరమైన సమాచారం, నాలెడ్జ్ పెంచుకోవడం కానివ్వండి, లేకపోతే అవసరమైన సమాచారం కోసం మనం దాన్ని ఆధారపడి దానికోసం యూట్యూబ్ ను ఆశ్రయిస్తే పర్వాలేదు. కానీ ఈవేళ దాదాపు 80% పైగా ప్రజలు మిస్యూజ్ అవుతుందండి. మిస్యూజ్, అశ్లీలమైన పోర్న్ వీడియోలు చూడటము, లేకపోతే రెచ్చగొట్టేవి, సమాజానికి విఘాతం కలిగించే విధమైన అంశాలని ప్రేరేపించడం కానీ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజలని మనం కంట్రోల్ చేయలేమండి. ఇందాక విశ్లేషకులు చెప్పారు ఆయన టెక్నికల్ గా ఏంటంటే, మనం ఒక పోర్న్ వీడియోనో లేకపోతే యూట్యూబ్ లో కంటెంట్ చూస్తున్నప్పుడు ఇది అబౌవ్ 18 years కాదా డిక్లరేషన్ ఇవ్వాలి అన్నది అది సెల్ఫ్ కంట్రోల్ కోసం పెట్టుకుంది. ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇచ్చే డిక్లరేషన్, దాంతో ఏమి ప్రయోజనం లేదండి. 10 ఏళ్ల పిల్లాడు కూడా నేను 18 ఏళ్ళు అబౌవ్ అని అక్కడ డిక్లరేషన్ ఇవ్వచ్చు, దాన్ని మనం ఏ విధంగా కూడా నియంత్రణ చేయలేమండి. అది కాదండి. అట్లాగే సమాజంలో కూడా ప్రజలు ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వెళ్తారు, పెద్దవాళ్ళే చూస్తున్నారు అనుకోండి. ఒక మాట పిల్లలు పక్కదారి పడుతున్నారు, ఎంతవరకు కాపలా ఉంటారు. ఈ రోజు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉందండి. రకరకాల అవసరాల రీత్యా, రక్షణ రీత్యా, లేకపోతే దేనికోసం ఆడపిల్లలు బయటకు వెళ్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనే దానికోసం పెద్దవాళ్ళు ఫోన్లు ఇస్తున్నారు, పిల్లలు ఎక్కడున్నారు అని వాళ్ళ ఉనికిని తెలుసుకోవడం కోసం. కానీ ఈవేళ అది మిస్యూజ్ అవుతుంది, పెద్ద ఎత్తున మిస్యూజ్. దాదాపు 80% కంటే అన్నాను కానీ దానికంటే ఎక్కువే మిస్యూజ్ అవుతా ఉందండి. ఇవాళ మనకి సమాజంలో అనేక నేరాలు, ఇవాళ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ సమస్య కాదు సార్ బాజీ గారు, సమస్య మనందరికీ అర్థమవుతుంది. పరిష్కారం ప్రజల చేతుల్లో లేదు, ప్రజల చేతుల్లో లేదు. దిస్ ఈస్ ది హై టైం టు టేక్ ఓవర్ దిస్ ఇష్యూ బై సెంట్రల్ గవర్నమెంట్. దిస్ ది హై టైం. ఇదే చాలా ముఖ్యమైన సమయము. కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా నియంత్రణ కోసం తగిన చర్యలు చేపట్టాలి. చర్యలు ఎలా ఉండాలి అంటే, ఉదాహరణకి మనం మీడియాలో ఉన్నాం, ఒక పత్రిక స్థాపించాలి. పత్రిక స్థాపించాలంటే RNI ఉంటుంది. RNIకి మనం అప్లై చేసిన తర్వాత మనం డిక్లరేషన్ ఇస్తాం. దీంట్లో సమాజానికి కానీ దేశానికి కానీ ఇబ్బంది కలిగించేవి, భగ్నం కలిగించే అంశాలు ఏం ప్రచురించను అని మనం డిక్లరేషన్ ఇస్తాం. ఆ డిక్లరేషన్ కనుక డీవియేషన్ అయితే మన పేపర్ లైసెన్స్ తీసేస్తారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఇంకోటి ఏంటంటే సార్, నిన్న ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరైతే 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయో వాడు అసలు ఈ రెగ్యులర్ గా సబ్స్క్రైబర్స్ ఒక 10 లక్షల, చాలా
ఈ బూత్ సైట్లకి అనుకోండి, లేదంటే సెన్సేషన్ చెప్పే వాటన్నిటికి కూడా 10 లక్షల మంది, మిలియన్స్ ఆఫ్, టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఉన్న పరిస్థితే ఉంది. వీళ్ళు అసలు ఈ దేశంలో కూడా ఉండట్లేదు కాదు బాజీ గారు, వీళ్ళు ఈ దేశంలో కూడా ఉండట్లేదు. ఏ జర్మనీనో యూరోప్ వెళ్ళిపోయి అక్కడి నుంచి కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు అన్నది కూడా ఇందాక ఉమేష్ గారు అదే చెప్పారు. అసలు వరల్డ్ గార్డ్ కావాలి, ఇది మనం పెట్టుకోవడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి ఉందని. యా కాదండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే ఈ డిజిటల్ ఇవాళ ఏ టెక్నాలజీ వచ్చింది, ప్రతి కంటెంట్ కూడా స్క్రూటినీ అవ్వాలి, ప్రతి ఛానల్ ని కూడా స్క్రూటినీ అవ్వాలి, లైసెన్సింగ్ విధానం రావాలి. లైసెన్స్ యూట్యూబ్, ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఎవరిపడితే ఏదో తయారు చేసి లోడ్ చేయడం కాదు, ఆ లోడ్ చేయడానికి లైసెన్స్ కావాలి. లైసెన్సింగ్ విధానాన్ని ఖచ్చితంగా ఈ దేశంలో అమలు జరగాలి. ఇది బాజీ గారి ఆలోచన, కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా ఇదే ఉందా బాజీ గారు? ఎందుకంటే రేపు పార్లమెంట్ లో చర్చ వస్తే మళ్ళీ మీరే అభ్యంతరం చెప్తారు, మీ చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో. పార్టీ కాదు సార్ శ్రీనివాస్ గారు, ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే సమాజం ముఖ్యం, పార్టీలు రాజకీయాలు తర్వాత విషయం. సమాజం భ్రష్టు పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ యూట్యూబ్ పెట్టాలంటే దాని కంటెంట్ ని స్క్రూటినీ అవ్వాలి. యూట్యూబ్ ఎవరైనా ఏదన్నా రాంగ్ కంటెంట్ ఉంటే ఏ టెక్నాలజీ ద్వారా దాని వెంటనే ఆ లైసెన్స్ రద్దు చేయటమో, అది దాన్ని బారింగ్ చేయటమో ఆ సిస్టమ్ రావాలి. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. దాదాపు 35 ఛానల్స్ పైగా మధ్య ఎందుకు చేసిందండి? అది రాజకీయాల్లో వాళ్ళు వ్యతిరేకమైన ప్రచారం చేస్తున్నారని, మన సైనికుల వ్యవస్థని కించపరిచారని, అట్లా 10 కోట్లు 20 కోట్లు వ్యూవర్షిప్ ఉన్న, సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ నే మనం అదే సార్. ఇప్పుడు అది కాంగ్రెస్ అది కోరుకుంటే గొడవ లేదు, సమస్య అది నేను అంటుంది. ఇప్పుడు దేశంలో అది కోరుకుంటారా దీన్ని నా వ్యక్తిగత అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా కానీ దీనికి మరి సుముఖంగానే ఉంటుందని చెప్తాను. వస్తాను సార్, చాలా చాలా పెద్ద డిబేట్ బాజీ గారు. మళ్ళీ ఒకసారి మనం శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ చిన్న పాయింట్, కన్సర్న్ మనకు అర్థం అవుతుంది. పార్టీ వేరైనా ఇప్పుడు బాజీ గారు ఎక్స్ప్రెస్ చాలా దారుణంగా ఉందని పరిస్థితి, ఏదో ఒకటి చేయాలన్న ఆడితే అసలు పార్టీలు అయినందుకు కూడా ఆయన ఆలోచించట్లా. ఆ కన్సర్న్ వ్యక్తం చేస్తా ఉన్నారు. సమాజం సర్వనాశనం అయిపోతుంది, రోజుకి 10-15 గంటలు ఒక్కొక్కటి చేతులు ఆ ఫోన్ ఉంటా ఉంది. ఏం చూస్తున్నారో తెలియదు, పిల్లలు చూస్తున్నారు, పెద్దోళ్ళు చూస్తున్నారు. మొత్తం అసలు కుటుంబ సంబంధాలు అనుకోండి, వాళ్ళ ప్రొడక్టివిటీ అనుకోండి, ఉత్పాదక అన్నీ పడిపోతున్నాయి అనేది ఒక పెద్ద సమస్య. దీనిలో 4-5 కేటగిరీలు కనపడతా ఉన్నాయి మనకి. రాజకీయాలు, లేకపోతే హింస, అశ్లీలత, ప్రధానంగా ఒక 3 అనుకుందాం కనీసం. దీనిలో వీటికి అసలు ఏదైనా ఒక లోతైన చర్చ, ఇప్పుడు పార్లమెంట్లో ఊరక మీరేదో చట్టం చేసి, లేదు మునవర్ ఫారూఖీనో లేదు కొంతమందినో కొన్ని యూట్యూబ్ ఛానల్లో సస్పెండ్ చేసి మీ చేతిలోకి తీసుకునే పద్ధతి కాకుండా అసలు సమస్య తీవ్రత ఏంటి, దీనికి పరిష్కారాలు గ్లోబల్గా ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, ప్రజల్ని కంట్రోల్ చేసుకోమందామా, లేదంటే ప్రభుత్వాలుగా ఆయా ప్లాట్ఫామ్సే కొంత రిస్ట్రిక్షన్స్ పెడతాయా, లోతుగా ఏమన్నా చర్చ జరుగుతుందా? ఆంజనేయ రెడ్డి గారు. కటర్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఓకే, చాలా లోతుగా చర్చ జరగాల, రాజకీయాలకు అతీతంగా. ఎగ్జాక్ట్లీ. బాజీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ కూడా చాలా ఓపెన్ మైండ్ తోటి వారు చెప్పారు, వీటన్నిటి మీద నియంత్రణ ఉండాలా, ప్రభుత్వ నియంత్రణ ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద చాలా లోతుగా చర్చ జరగాల. ఈ సమాజం ఎటుపోతుంది, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు ప్రజలు, యువకులు ఏమి నేర్చుకుంటున్నారు, చిన్నపిల్లలు ఏ విధంగా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం కదా, వాచీలు మాయమైపోయినాయి, క్యాలిక్యులేటర్లు మాయమైపోయాయి. ఏది అడిగినా గానీ గూగుల్ తల్లిలోకి వెళ్ళిపోతే మీకు ఏమైనా వచ్చేస్తుంది, నీకు సృజనాత్మకత, క్రియేటివిటీ పోతుంది. ఒక మోసపోసిన మనుషుల్లాగా తయారవుతున్నాం మనం ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదని ఎవరు చెప్పరు, కానీ ఏ మేరకు దాన్ని వాడాలా, మనిషిని మనిషిగా నిలబెడుతూ మనిషి యొక్క సృజనాత్మకతను పెంచుతూ ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలా, లేదా మనిషిని ఒక మోసపోసిన దాంట్లో ఏమి ఆలోచన చేయకుండా ఏమి చెప్తే అది, టెలిఫోన్లు ఏమి చెప్తే అది, స్మార్ట్ ఫోన్ ఏం చెప్తే దాని ప్రకారం నడిచిపోవాలనే విషయంలో చాలా లోతుగా చర్చ జరగాల్సి ఉంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మనం ఇందాక కూడా అనుకున్నాం కదా, గతంలో ఈ బ్రాడ్కాస్ట్ బిల్లు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రత్యర్థుల గొంతు కొట్టడానికి నొక్కడానికి ప్రయత్నం
చేస్తున్నారు. అదేదో స్టాండింగ్ కమిటీకి వెళ్ళి ఉంది. ఆయన ఎవరో నితికాంక్ష దూబే ఆయన స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాని పరిస్థితి. ఇప్పుడు మన ఈ పెద్ద ఎత్తున ఈ రోజు దేశంలో ఎందుకు చర్చ జరుగుతుందంటే అతను మీరు చెప్పారు అలహాబాదీ అని అతను ఎంత అసభ్యంగా, ఎంత అశ్లీలంగా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడాడు. అది పెద్ద చర్చ. అలాంటి కాదు అంజనీ రెడ్డి గారు, అలా మాట్లాడుతున్న వాళ్ళు వేల మంది 10,000 మంది ఉన్నారు సార్. కాకపోతే సంభవం ఎందుకో అతను మోర్ పాపులర్ కాబట్టి బయటకు వచ్చి ఇరుక్కున్నాడో తెలియదు కానీ మోర్ పాపులర్. ఈ యూట్యూబ్ ద్వారా లక్షలాది మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. మనకి ఏదేదో సమయం చెప్తుంది కదా, దొరికినోడు దొంగ, దొరకిన వాడి దొర అని. అట్లా ఇతను దొరికిపోయాడు. ఎందుకో ఇది పెద్ద సెన్సేషన్ అయింది. ఆయన స్టాండింగ్ కమిడియన్ ఒక ఆయన సమారియా ఏదో ఎవరు ఆయన పేరు, ఈ రోజు అలహాబాదియా వీడి మీద పెద్ద చర్చ జరుగుంది. తల్లిదండ్రులు గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతూ ఉంది. మళ్ళా మనం ఈ యొక్క సోషల్ మీడియాని, యూట్యూబ్ ని, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలా, కంట్రోల్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా పెంచాల్సి ఉంది. వీటన్నిటికంటే మించి వాళ్ళు స్వీయ నియంత్రణ, ఎవరైతే ఈ రోజు రీల్స్ మనం చూస్తున్నాము లేదా యూట్యూబ్ లో స్టాండప్ కమెడియన్స్ ని చూస్తున్నాము, అదేదో ఇండియాస్ గాట్ లేటెంట్ స్వీయ నియంత్రణ అన్నది ఉంటే అసలు ఈ సమస్య లేదు సార్. ఇప్పుడు సమస్య అదే. దానికోసం ఏమి చేయాలా, స్వీయ నియంత్రణ కోసం ఏం చేయాలా, స్వీయ నియంత్రణ చేసే విధంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలా. ఒకటి రెండోది మనం చూస్తాం సుప్రీంకోర్టులో ఆయన ఈ రణవీర్ అలహాబాదీ అని అరెస్ట్ చేయొద్దని చెప్పారు. ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్టుగా అతను మనసులో డర్ట్ ఉంది, మురికి చేరిపోయింది అతను మెదళ్ళు అని చెప్తూ అదే సమయంలో అతను అడిగిన 3 డిమాండ్స్ ఓకే చేశారు. ఆయన అడిగిన 3 అప్పీల్స్, ఒకటి నా మీద కొత్తగా కేసులు ఉండకూడదు, నన్ను అరెస్ట్ చేయకూడదు, మళ్ళా మిగతా దేశంలో ఏవి కూడా ఎక్కడ కేసులు పెట్టకూడదు, అన్ని ఒకే దగ్గరికి రావాలా. వీటన్నిటిని సుప్రీంకోర్టు ఆమోదించింది. అది మరి ఉన్నత న్యాయస్థానం ఆమోదించిన తర్వాత మనం ఏం వ్యాఖ్యలు చేయకపోవచ్చు. అది క్రిమినాలిటీ కిందకు వస్తుందా లేదా మోరల్ టర్పిట్యూడ్ కిందకు వస్తుందా, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. నేనేమంటున్నంటే మనము వెరీ డేంజరస్ ట్రెండ్ వైపు పోతున్నాము. దీనికి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధమైన ప్రభుత్వము, అదే విధంగా ఈ రోజు మనకి ఐటీ నిపుణులు ఉన్నారు, మీతో ఇప్పుడు దాకా మాట్లాడారు వారు, అదే విధంగా హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి సలహాలు, సూచనలు ప్రభుత్వానికి ఈ సోషల్ యాక్టివిటీస్ ఏమి చెప్తారు అనేది ఒకటి. రెండోది, మన దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది కదండి. చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, డిబేట్ కంటిన్యూ చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు చాలా కాలం నుంచి ఈ కేసులు చూస్తూ ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 67 అని చెప్తున్నారు, లేదంటే ఆల్రెడీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని నియంత్రణలు ఉన్నాయి. అలాగే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని వాటి స్వీయ నియంత్రణలు ఉన్నాయి. మన దేశంలోకి వచ్చేటప్పుడు కూడా వాటికి యాక్సెస్ ఇచ్చేటప్పుడు కూడా త్రూ ఇంటర్నెట్ కొన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వాలకు ఏదైనా వ్యతిరేకంగానే ట్విట్టర్ గారు నోటీస్ ఇస్తారు, లేదా ఫేస్బుక్ నోటీస్ ఇస్తారు, వాళ్ళు మేము ఆపేస్తామని. కొంత నియంత్రణ ప్రభుత్వాల చేతిలో ఉన్నది ఆల్రెడీ. అయితే మనకు వ్యతిరేకంగా ఉన్న వాటి మీదే వాటిని వాడుతున్నారా? నిజంగా ఇలాంటి సమస్యల మీద ఉన్న చట్టాలు ఏంటి? ఈ కంటెంట్ మీద సెలెక్టెడ్గానే చర్యలు ఉంటున్నాయా, లేదా అసలు చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? శ్రీనివాస్ గారు, పూర్తిగా మీరు సుదీర్ఘమైన ప్రశ్నలు అనేక అంశాలు కలిపి చెప్పారు. భారతదేశంలో నేరాలకు సంబంధించి చెప్పే చట్టం ఇప్పుడంతా కూడా మనకి పేర్లు మార్చారు కాబట్టి నేర సంహితలని. నేరంగా ఒక అంశం ఎక్కడైనా ఉన్నట్టయితే, అంటే రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు 14 నుంచి ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులకు లోబడి, ప్రాథమిక హక్కులు అనేది వైడర్ సెన్స్ ఎక్కడా లేకుండా పోయింది. ప్రాథమిక హక్కుల గురించి, ప్రాథమిక హక్కులు అనేప్పటికీ వాక్ స్వాతంత్రం కానీ, పత్రికా స్వాతంత్రం కానీ, లేదా నా అభిప్రాయాన్ని వెల్లడించే స్వాతంత్రం కానీ, ఈ స్వతంత్రాలన్నింటికి స్కై ఇస్ ది లిమిట్ అని చెప్పి నిర్వచనాలన్నీ కొన్ని చెప్పేశారు. మరి 124A రద్దు చేసేయాలి, ప్రభుత్వ వ్యతిరేక అంటే సెడేషన్ అన్నది లేదు అన్నదాకా చర్చకు వెళ్ళిపోయాం మనం. సెడేషన్ అదే నేరం కాదన్న చర్చలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా
సుప్రీంకోర్టుకి ఏదైనా అంశం వస్తే ఆ రోజున అక్కడ వ్యాఖ్యానిస్తుంది, ఆ వ్యాఖ్యానంలో దేశం అంతా కూడా మనం ఆలోచిస్తాం ఒక వ్యాఖ్యానంతో. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడైతే సరే ఒక రకమైన వార్త ప్రచురించడం అంటే ప్రచురణ వార్తా పత్రికలు లేదా మీడియా, లైసెన్స్డ్ మీడియా, ఆ లైసెన్స్డ్ మీడియాలో కానీ లేదా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా అంశం వస్తే ట్విట్టర్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ, ఇంకెక్కడైనా యూట్యూబ్ లో కానీ వస్తున్నట్టయితే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేస్తే ఆ సంస్థలకి, ఆ ప్లాట్ఫామ్ యాజమాన్యానికి వాళ్ళు దీని మీద తనిఖీ చేసి దాని మీద రివ్యూ చేసి వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి ఇది వెంటనే ఇది మీ అంశాన్ని మేము తీసేస్తున్నాం, తొలగించేస్తారు. అలాంటి కంప్లైంట్ రెగ్యులర్ గా ఎక్కువైపోతుంటే అతను రీచ్ తగ్గించేస్తారు, ఇంకా ఎక్కువైపోతుంటే ఆయన అకౌంట్ ని స్క్వీజ్ చేస్తారు, సస్పెన్స్ లో పెడతారు. కాబట్టి ఇటువంటి చర్యలన్నీ కూడా ఇంటర్నల్ మెకానిజం లో ఉన్నాయి. మంచి పాయింట్ చెప్పారు సార్. అంటే అసలు ఇప్పుడు తల్లిదండ్రులకు మనం చూస్తున్నాం, సపోజ్ వల్గారిటీ తీసుకుందాం, మన పిల్లోడు ఏదో చూస్తున్నాడు, అందులో అడ్డమైన బూతు ఉంది, తల్లిదండ్రులు ఇది ఎలా వచ్చింది యూట్యూబ్ లో కానీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే అసలు అలా కంప్లైంట్లు ఇస్తున్నారా, దాని మీద చర్యలు ఉంటున్నాయా? అంటే నేను ఇచ్చిన కంప్లైంట్లకి వాళ్ళు చాలా వెంటనే నాకు నోటీస్ ఇచ్చారు, నాకు ఇన్ఫార్మ్ చేశారు. అతను మేము అది మేము ట్విట్టర్ లో తొలగించామని చెప్తున్నారు, యూట్యూబ్ లో తొలగించామని చెప్తున్నారు, ఫేస్బుక్ లో తొలగించి అలాగే సామాజిక మాధ్యమాల్లో సీరియస్ గా దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చేప్పుడు అది ఏ కేటగిరీ కింద నాకు అభ్యంతరకరం చెప్పగలగాలి. నా కంప్లైంట్ ని సాధారణంగా అతని అభిప్రాయాలతో ఏకీభవించి విభేదించవచ్చు, అంత మాత్రమే కంప్లైంట్ ఇచ్చేయాలి అని. అతని అభిప్రాయాల ద్వారా నేను ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ ఎట్ లార్జ్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ లార్జ్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్ లార్జ్, ఈ విషయంలో ఎక్కడ ఏ రకంగా ఏ కోణంలోంచి దాన్ని నేను పరిశీలిస్తున్నాను, కొంచెం అథారిటేటివ్ గా చెప్పగలగాలి. అలా చెప్పలేకుండా ఇప్పుడు ఈ మధ్యన పొలిటికల్ వార్ నడుస్తుంది, కల్చరల్ వార్, పొలిటికల్ వార్. కల్చరల్ వార్ అనేది చాలా తీవ్రంగా ఉంది, పొలిటికల్ వార్ అనేది ఎప్పటికప్పుడు నరుక్కుంటాను రా, నేను చంపాలంటే, నిన్ను చంపేస్తే, ఈ చాలా మన మధ్య చూసాం ఎన్నికల ముందే, నిన్ను చంపేస్తే ఇలాగా ఇలా చాలా దాని మీద కంప్లైంట్లు ఏమి వెళ్ళవు, పొలిటికల్ కంప్లైంట్లు వెళ్ళవు, వెళ్ళే సరే లైట్ వేలో తీసుకుంటారు, సమర్థించుకుంటూ ఉంటారు. మన చర్చలో పొలిటికల్ పక్క పెడదాం సార్. ఈ వైలెన్స్, వల్గారిటీ ఇవి రెండు ఒక సమస్య కనపడుతున్నాయి. ముఖ్యంగా అసలు ఏదైనా అన్ని సమస్యలు దీంట్లో వచ్చే మీరు పొలిటికల్ లోనే మీకు దాంట్లో అసలేత కూడా ఉంది. నువ్వు ఎవరెవరితో తిరిగో చూసుకో, నాకు తెలుసులే, ఇలా అంచేత ఈ వేళ ఈ పాపం ఈ రణవీర్ అలహాబాదీ అన్నది ఆయన ఓకే, చాలా మంది వీళ్ళు యాక్టివిస్టులు ఎక్కువ ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళ మీద కంప్లైంట్స్ ఎక్కువ వెళ్తాయి, వీళ్ళ మీద కేసులు డిఫరెంట్ ప్లేసెస్ లో రిజిస్టర్ అవుతాయి, డిఫరెంట్ ఏరియాస్ లో రిజిస్టర్ అవుతాయి. వాళ్ళందరూ కూడా బాగా ఫైట్ చేసే శక్తి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం వాళ్ళందరూ ఫైట్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఫైట్ చేసి ఇవాళ సుప్రీంకోర్టు సోమోటగా తీసుకున్న కేసు కాదు ఇది, కేవలం ఎవరి మీదైతే ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయో వాళ్ళందరూ బాబా నా ఎఫ్ఐఆర్లు అందరూ కూడా ఒకే చోట విచారణ చేయాలి, తదుపరి ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయకూడదు, నా మీద ఇంక కొత్త కేసులు పెట్టకూడదు అనేది వివిధ రకాలైన డిమాండ్స్ ఉంటాయి వెళ్ళారు. కాబట్టి మొట్టమొదటిసారి స్క్రూటినీ చేసింది అంటే సుప్రీంకోర్టు ప్రతి అంశాన్ని స్క్రూటినీ చేయడానికి అవకాశం ఏంటంటే వాళ్ళ తలుపు తట్టాలి, ఎవడో ఒకడు వాళ్ళ లెటర్ లేపాలి, వాళ్ళ ముందు పెట్టాలి, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి చర్చలు జరుగుతున్నప్పుడు దీంట్లో తీవ్రతను వాళ్ళు అర్థం చేసుకుని కామెంట్ చేస్తుంటారు. కామెంటే ఇది, ఇంకా జస్ట్ ఇది కామెంట్, ఇది కేసు లోపలలోకి వెళ్ళలేదు, కేసుల మీద వెరిడిక్ట్ ఇవ్వలేదు, తీర్పు చెప్పలేదు, డైరెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాలు ఇటువంటి ఏదైతే దాన్ని స్వేచ్ఛను అనుభవించడానికి కొలబద్ద ఏమిటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా అన్న దాని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నారు. స్వేచ్ఛకి హద్దు ఉందా లేదా, స్వేచ్ఛకు హద్దు ఉందా లేదా అనేప్పటికీ సామాజిక స్పృహలో సమాజంలో అందరికీ స్వేచ్ఛ ఉంది అన్నప్పటికీ ఏమిటి నా స్వేచ్ఛ ఏంటంటే నా రైట్ ని కాపాడుకునే స్వేచ్ఛ నాకు ఉంది, నా రైట్ ని ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ కూడా నాకు ఉంది, అవతల వాటి రైట్ ను కూడా గౌరవించేటువంటి రెస్పాన్సిబిలిటీ, అబ్లిగేషన్ నాకు రెండు ఉంటాయి, ఒకే పార్శ్వం కాదు. ఒక నాకున్న బాధ్యత, హక్కు రెండు కలిపి ఒక నాణ్యానికి రెండు పార్శ్వాలు. నాకు హక్కు ఎంత ఉందో బాధ్యత కూడా అంత ఉంది అన్న విషయాన్ని ఎక్కడ డిఫైన్ చేయట్లేదు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఉమేష్ గారు ఇక్కడ ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు డేటాకి సంబంధించి ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ డేటా
కొన్ని దేశాల్లో స్కూల్ పిల్లలకి అసలు ఫోన్ ఇవ్వద్దు, స్కూళ్ళల్లో అలౌ చేయము, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అసలు ఇంత 24 hour ఫ్రీ డేటా అవసరమా? అందరికీ అవసరమా? 140 కోట్ల మందికి ఈ టెలికాం కంపెనీలు ముందు ఫ్రీ అని ఇట్లా రకరకాలుగా జనాలకైతే అలవాటు చేశారు. మనం అన్ని వైపులా ఇది ఒక ఆలోచన, మనకి కొంత దీని మీద ఏదైనా ఒక గట్టి నియంత్రణ ఉంటే బాగుండు అన్నదే ఎక్కువ మంది ఆలోచన, భయాలు ఉన్నా కూడా. దీనికి ఈ ముందు పెరిఫెరల్గా మనం తీసుకోగలిగిన కొన్ని చర్యలు, స్కూళ్ళల్లో ఎలవ్ లేదు, 18 ఏళ్లలో పిల్లలకి అసలు ఫోను ఇవ్వటానికి వీలు లేదు, ఇలాంటివి ఏమన్నా నియంత్రణలు పెట్టడానికి అవకాశం ఉంటుందా? అలాగే మీరు ఇందాక చెప్పారు టెక్నాలజీ డ్రివెన్ రిస్ట్రిక్షన్స్, ఇండియా వరకు ఇదిగో ఇవి రావటానికి వీలు లేదు, ఎవరైతే ఆ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నారో ఆటోమేటిక్గా అవి స్క్రీన్ అయిపోయి ఫిల్టర్ అయిపోయి రాకుండా ఉండాలి, ఇలాంటివి ఏమన్నా చేసుకోగలుగుతామా? పొలిటికల్లీ పక్క పెడుతుంది, పొలిటికల్లీ మళ్ళీ పెద్ద చర్చ, ప్రభుత్వాల నియంత్రణ ఉండాలా వద్దా అన్న దానిలో డిబేట్. ఆబ్వియస్లీ ఇప్పుడు బాజీ గారు చెప్పినట్టు అక్కడ ఉండదు, రేపు పార్లమెంట్ మొదలైతే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తారు. బాజీ గారు కూడా ఒక పేరెంట్గా, ఒక సిటిజన్గా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తప్ప, రేపు పొద్దున వాళ్ళు ఏదైనా చట్టం చేస్తే మళ్ళీ బాజీ గారే మన డిబేట్లో వాళ్ళు మిస్యూజ్ చేస్తారని అందరం అనుకుంటాం. ఎలా ముందుకెళ్ళాలి ఉమేష్ గారు? శ్రీనివాస్ గారు, సో ఇక్కడ మనం 2-3 విధానాలుగా చూడాలి. ఫస్ట్ ఏంటంటే కంటెంట్ ని క్లాసిఫై చేయాలి. అంటే అది వీడియో గానీ, మీరు టెక్స్ట్ మెసేజ్ గానీ, అది సింపుల్ తీసుకున్నాం. 18 ఏళ్ల వయసు తక్కువ వాళ్ళు చూడగలిగిందా కాదా, 18 ఏళ్ల వయసు, అది ప్రస్తుతం టెక్నాలజీతో చాలా ఈజీ. అది గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ పాస్ చేస్తే, ప్లస్ ఫలానా ఈ టెక్నాలజీ వాడి దాంట్లో కూడా కొంచెం కంట్రోల్ పెట్టుకుని ఆ క్లాసిఫికేషన్ ఈజీ అయిపోతుంది. రెండవది ఆ క్లాసిఫికేషన్ ఎన్ఫోర్స్ చేయటం. అక్కడ మన దేశంలో థ్యాంక్స్ టు ఆధార్ లాంటివి ఉన్నాయి కాబట్టి క్లియర్ గా ఎవరైనా 18 ఏళ్ల కంటెంట్ కంటే ఎక్కువ చూడాలనుకుంటే వాళ్ళ అకౌంట్ ని ఆధార్ తో ఏజ్ లింక్ చేసి ఏజ్ అప్రూవల్ తెచ్చుకుంటే గానీ వాళ్ళకి ఎలా చేయాలి. సింపుల్ సొల్యూషన్, పెద్ద ఎక్కువ సమస్య కాదు. మనం ఉన్న టెక్నాలజీతో ఇది ఒక 4 రోజులు ఇంప్లిమెంట్ అయిపోతుంది, గవర్నమెంట్ రూల్ పాస్ చేస్తుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం యూట్యూబ్ చేస్తుంది, ట్విట్టర్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ చేస్తుంది, ఫేస్బుక్ చేస్తుంది. ఓకే, మీరు 18 years కంటే అబౌవ్ ఫస్ట్ కంటెంట్ క్లాసిఫై చేయాలి. ప్రతి కంటెంట్ అయినా క్లాసిఫై చేసిన తర్వాత అబౌవ్ 18 ఉంటే గనక మీరు యూజర్ ఆథెంటికేషన్ కంపల్సరీ. యూజర్ ఆథెంటికేషన్ తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కాకుండా ఆధార్ లింక్డ్ ఆథెంటికేషన్ ఒకసారి ప్రతి కంటెంట్ కాదు, ప్రతి కంటెంట్ ఇబ్బంది అవుతుంది. మీరు ఒక్కసారి చేసుకుని అప్పుడు 18 ఏళ్ళ వాళ్ళు దాటిన వాళ్ళే అది చూడగలుగుతారు, వేరే వాళ్ళు చూడలేరు. ఇది మొదటి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 4వ క్లాస్ నుంచి వాళ్ళు ఇంటర్నెట్ వాడి చాట్ జీపీటీను, పర్ప్లెక్సిటీ ఇవన్నీ వాడి హోంవర్క్లు చేస్తున్నారు, చాలా ఉపయోగం ఉంది. మనం అది కొన్నాళ్ళకి మందేస్తే ఉన్న నాళ్ళకి పోగొట్టు. సో కానీ కంటెంట్ ఫస్ట్ కంటెంట్ కేటగరైజేషన్, తర్వాత ఈ కేటగరైజ్ చేస్తే రెస్ట్రిక్షన్ పెట్టాలి, ఎన్ఫోర్స్ చేయటం కూడా. దాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదా ఎన్ఫోర్స్ చేయటం. కేటగరైజేషన్ కి ఏ టూల్స్ ఉన్నాయి మీకు ఈజీగా అయిపోతుంది, పెద్ద మాన్యువల్ గా చూడాల్సిన అవసరం. ఓకే, అక్కడ ఎవరో ఒక రెగ్యులేటరీ పెట్టి దానికి మనం మోడరేట్, మన దేశం స్పెసిఫిక్ గా మోడరేషన్ తీసుకొని అప్పుడు ఇట్లా క్లాసిఫై చేయాలి. ఇట్లా క్లాసిఫై చేసిన కంటెంట్ కి మీరు ఆథెంటికేషన్ లేకుండా ఆధార్ బేస్ ఆథెంటికేషన్ పొద్దున చూశాడంటే అవును అబ్బాయి చూశాడు, అబ్బాయి ఆధార్ ఆల్రెడీ ఇదైంది కాబట్టి మేము అలౌ చేసాము. ఇది చేస్తే సమస్య కొంత విధంగా కొంతవరకు సాల్వ్ అయింది. ఒక్కసారి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఆధార్తో లింకప్ చేసే విషయంలో కంటెంట్కి ఇప్పటిదాకైతే ఒక రకంగా నాకు తెలిసి సెల్ఫ్ డిక్లరేషన్ అనుకుంటా, అబోవ్ 18 అని కొన్నిటికి వస్తుంటుంది, అప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆధార్తో లింకప్ చేసే విషయంలో కోర్టులు ఎలా స్పందిస్తాయి? అదొక ఫండమెంటల్, ఇది వాళ్ళు వీళ్ళని కదా, ఏదో కామన్ అండర్స్టాండింగ్తో వచ్చినటువంటి ఇవి మాత్రమే 18 years లోపలికి అలౌ చేయాలన్నప్పుడు, అంతకు పైది చూడాలన్నప్పుడు ఆధార్తో లింకప్ చేయాలంటే కోర్టుల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది? అవునండి, ఒక సూచన చూసుకుని ఆ సూచన మేరకు దాని చుట్టూ మనం తిరిగి డిస్కస్ చేసుకోవడం కన్నా అసలు దీన్ని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నే కేంద్ర ప్రభుత్వం దీని మీద మేము ఏమైనా ఆలోచిస్తున్నారా, మీరు మాకు సహకరించండి, మేము దీని మీద తీర్పు చెప్పేప్పటికి చేసి పాస్ చేయాలి, పాస్ చేయగలదా? నేను దగ్గర ఇటువంటి నేరస్తుల సంఘం ఒకటి ఉంది, వాళ్ళు ఏమన్నారు, ఈ సుప్రీంకోర్టు ఒకసారి మందలిస్తుంది అంతే, విన్నారో లేదో మీరు లేదు. ఈ సుప్రీంకోర్టు ఇటువంటి సందర్భంలో మందలింపులతో సరిపెడుతుందా? ఒక లేదా ఒక
కన్స్ట్రక్టివ్ గా దీనికి ఒక నియమాలు, నిబంధనలు, చట్టాలు, సెక్షన్లు ఇవన్నీ కూడా అంటే విధి విధానాలతో దీన్ని నియంత్రించే అధికారాన్ని వివరణ చేస్తూ దానికి ఒక చట్టం తయారు చేయాలి. చట్టం లేదు ఇంతవరకు. సెక్షన్ 60 ఐటీ యాక్ట్ దాని మీద దాని ప్రొసీజర్లు కూడా దీని మీద నియంత్రించే విధానం ఉంది. దీని మీద ఇటువంటి ఈ వైలేషన్స్ ఉంటే ఇవి నేరాల కింద వస్తాయి. ఇలా మీరు ఫోన్ ఉంది కదా, అది వీడియో చూడడం అనేది నేరము. 18 ఏళ్ల లోపు వాళ్ళు చూడడం నేరము. అందరూ 18 ఏళ్ళ పైనే అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు అందరూ 18 ఏళ్ళ పైన డిక్లరేషనే కదా, అన్ని డిక్లరేషన్లే. కాబట్టి దీన్ని నియంత్రించడానికి ఆధార్ కార్డుని అంతవరకు ఉపయోగించడం ఎందుకండి బాబు, డ్రైవర్ టికెట్ గా ఉపయోగించడానికి అవకాశం లేదు. ఇంకా మన ఎంట్రీ ఎక్కడైతే కావాలో మన వేలుముద్ర, ఆధార్ వద్దండి, డూప్లికేట్లు తయారైపోతున్నాయి. వేలుముద్రతో మన యొక్క బయోమెట్రిక్ బయోమెట్రిక్, నా ఏజ్, నా నిర్ధారణ, నా యోగ్యత నా టౌన్ మైండా కాదా, నేను డైజెస్ట్ చేసుకుంటాను లేదా, నేను తప్పుతో పట్టను కదా అన్నట్టు దానికి. ఇక్కడ మీరు అన్నట్టుగా సైంటిఫిక్ రంగంలో, విజ్ఞాన రంగంలో, వైజ్ఞానిక రంగంలో, రక్షణ రంగంలో, అనేక పరిశోధన రంగంలో, విద్యా రంగంలో ప్రధాన భూమికి పోషిస్తుంది వాళ్ళ టెక్నాలజీ. ప్రధాన భూమికి పోషిస్తున్నప్పుడు ఇన్ని రకాల విషయాలు, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని దాని మీద చట్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంలో బాగా గట్టిగా ఇచ్చింది, గట్టిగా మాట్లాడింది. ఇక్కడ ఒక మాట మాట్లాడింది చక్కగా ఫస్ట్ టైం. సామాజిక స్వేచ్ఛలో మొరాలిటీని దాటకూడదు. మొరాలిటీని ఎవరు నిర్వచనం చేయట్లా, మొరాలిటీని నిర్వచనం చేయట్లా. వాల్యూ బేస్డ్ లైఫ్ ఒకటి ఉంది మనకి, వాల్యూ బేస్డ్ లైఫ్ ని నిర్వచనం చేయట్లా. కాబట్టి అది ఎలా నిర్వచించాలి? రాజకీయ పార్టీలు కూర్చొని నిర్వచించేది కాదది. కాబట్టి దీనికి మోరల్ లైఫ్ ఏమిటి, దానికి ఇండియన్ లైఫ్, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మోరల్ లైఫ్ ఉంది. ఇంకొక పాయింట్ కూడా శ్రీనివాస్ గారు, అన్ని కూడా ఇక్కడ ఈవేళ స్కైలో కలిసిపోతున్నాయి. శ్రీనివాస్ గారు ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు ఇవన్నీ కూడా ఈ కంటెంట్ కేవలం ఇండియా నుంచే వస్తున్న గ్యారెంటీ లేదు. లా ఆఫ్ ల్యాండ్ ఏ దేశంలో ఉండి ఏం చేస్తే అన్న దాన్ని బట్టి కూడా అది ఇంప్లిమెంట్ అవుద్దని, వీటిని ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఈ లిబరల్ థాట్స్ అనుకోండి, లేకపోతే మరొకటి అనుకోండి. ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా తెలుగులో కావాలంటే ఏం కావాలంటే పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. సో ఈ గార్డ్స్, మనం రక్షణ కవచాలు అనుకుంటున్నవి లేదా ఐరన్ డోమ్ లాంటివి మన దేశం వరకు పెట్టుకుంటే అమలు అవుతాయా? ప్రపంచంలో ఎక్కడున్నా పెట్టినా కూడా వాటిని ఆపగలుగుతామా? దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంట్లో యజమాని తండ్రి, ఆయనకి పెర్మిషన్ ఉంది ఒక ఛానల్ చూడడానికో, లేకపోతే ఒక ప్లాట్ఫామ్ చూడడానికో, కంటెంట్ చూడడానికో. తన ఇంట్లో మైనర్ పిల్లలకి పెర్మిషన్ లేదు, కానీ అతను రిస్ట్రిక్ట్ చేయలేడు. అతను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు, అతను ఏదో ఓపెన్ చేసుకెళ్తాడు, లాగిన్ చేసుకుని వెళ్తాడు, లేదా దాన్ని మిస్యూజ్ అయిపోతూ ఉంటుంది, లేదా మనకి ఇక్కడ చార్ట్ సెంటర్స్ లేచిపోతాయి. మీకు పూర్వం కంప్యూటర్ సెంటర్స్ ఉండేవి అక్కడ, ఇంటర్నెట్ కేఫ్లు ఉండే, హబ్బులు. కాబట్టి ఇవన్నిటిని ఈ నియంత్రణ చేయడానికి చట్టం ఏ విధంగా మనం రూపొందించాలి? బలమైన చట్టం ఎంత పటిష్టంగా తయారు చేసినా సరే, అల్లిన వస్త్రంలో మధ్యన చిల్లులు ఉంటాయి అంటే తెలుసు కదా, నెట్టింగ్. అది గట్టిగా అల్లిన చేనేత వస్త్రంలోనే మధ్యన చిల్లులు ఉంటాయి. ఆ చిల్లులే ప్రధాన అంశం చేసిన బొక్కలు పెద్ద కన్నాలు చేసేస్తాం మనం. అది కరెక్టే. కానీ ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్న ప్రెసిడెంట్ అంటారు మీ న్యాయ పరిభాషలో, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ తనకి నచ్చని వాడి మీదే చర్యలు తీసుకుంటున్నాయి అన్నది, దాని విషయంలో ఏం చెప్తారు సార్? అది తప్పనిసరి ఆరోపణ అంతా వస్తుందండి. ఈ ఆరోపణ ప్రధానంగా చర్చ ప్రధాన అంశమే అది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నచ్చని వాళ్ళ మీద చర్యలు తీసుకుందికి, లేదా వాళ్ళకి తాబేదారులుగా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అధికార పక్షం మిస్యూజ్ చేస్తోంది అధికారాన్ని. ఈవేళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఉంది ఆరోపణ. కాబట్టి ఈవేళ చట్టం లేదు, ఇంతవరకు చట్టం లేదు. అంతే, దీనిపై మాట చెప్పేశారు. చట్టం లేదన్నప్పుడు మనందరం కలిసి ఒక మాట మాట్లాడుతుంటాం, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ ఎవడైతే, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏమిటి? ప్రజాస్వామ్య దేశంలో పూర్వం నీతి అంటే మోరల్ లైన్ ఆఫ్ లైఫ్ ఉంటే, మోరల్ లైన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మోరల్ లైన్ ఆఫ్ లైఫ్ లేదు, రూల్ ఆఫ్ లైన్ కూడా లేదు, రూల్ ఆఫ్ లా లేదు. కాబట్టి ఏం చేయాలి? ఎక్కడ నియంత్రించాలి?
ఆయన ఉన్నాడు. ఆయన నిన్న ఎవరైనా అలహాబాదీ రణవీర్ అలహాబాదీ ఆయన అడ్వకేట్, ఆయన అడ్వకేట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన కూడా చివట్లు తిన్నాడు. కాబట్టి ఆయనకేంటి వాళ్ళ ధైర్యం, నన్ను ఈ కోర్టు మందలిస్తుంది తప్ప నన్ను నియంత్రించలేదు, ఎందుకంటే నియంత్రించే చట్టాలు లేవు, కోర్టులో నిలబడదు. ఈవేళ నాకు నీది మోరల్ గా ఇవాళ ఏమిటే నువ్వు చేసింది క్రాస్ ఎగ్జామినేషన్ లో మొన్న మధ్య ఇది వివరాలు చెప్పను. ఏమో మీకు వివాహం అయిందంటే లేదన్నారు, మీకు ఉద్యోగం చేస్తున్నారంటే లేదన్నారు క్రాస్ ఎగ్జామినేషన్ లో. అయితే నీకు ఇంత సంపద ఎలా వచ్చిందని అడిగాడు. ఇది నువ్వు ధర్మంగా నీతివంతంగా సంపాదించావా అని. అది అలా అడగచ్చా ఎక్కడైనా? అడగచ్చా ఒక ఆడపిల్లని? నీ పెళ్లి కాలేదు, భర్త లేడు, నీకు ఉద్యోగం లేదు, నీ దగ్గర ఇంత సంపాదన ఎక్కడుందని అడగచ్చా? కానీ ఇక్కడ ఏం చేయగలవు, కోర్టులు మందలించి ఊరుకుంటాయి, ప్రాసిక్యూట్ చేయవు, అతన్ని ప్రాసిక్యూట్ చేయవు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో మందలింపులు ఉంటున్నాయి నీతి ముఖ్యంగా. మీరే ఎవరిలో బూతులు మాట్లాడితే ఎలా ఉంటాయి ఒళ్ళు, బుద్ధి లేదా ఏటా మాటలు అది మందలిస్తారు. అంతే. కాబట్టి ఈవేళ మందలింపులతోటే సరిపోతుంది అంటే సరిపోదు. కేంద్ర ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చింది. దీంట్లో మీరు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మీకు దీని మీద సంబంధించి ఏదో చట్టం తయారు చేస్తారా అని మేము సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించడానికని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే సార్. కాబట్టి ఈవేళ ఈ డిబేట్ లో నిర్ధారణ చేయడానికి ఇందాక ప్రారంభంలో మాట్లాడారు. రాజకీయ పార్టీల తీరు ఎలా ఉంటుందని. రాజకీయ పార్టీల తీరు అనవసరం. సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో దీని చర్చ తీసుకొస్తుంది. చట్టాల్లో లోపాలు ఉన్నాయంటూ ఉంటుంది సుప్రీంకోర్టు. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలి. చట్టాల్లో లోపం ఉందని అనకూడదు, చెప్పాలి ఎక్కడ లోపం ఉంది, ఏ చట్టంలో, ఏ సెక్షన్ లో. పార్లమెంట్ ఇది సుప్రీం ఇన్ బ్రింగింగ్ ది స్టాచ్యూ. కాబట్టి ఇవాళ పార్లమెంట్ దగ్గర చర్చ జరగాలని కాకపోతే చర్చ తోంసొంట అని కాకుండా నిజంగా దీన్ని ఒక సమస్యగా, ఒక సామాజిక సమస్యగా లోతైనటువంటి ఆలోచనతో చర్చ జరిగితే బాగుంటున్నది మన ఆలోచన. శ్రీనివాస్ గారు ఒకసారి బాజీ గారు దీని మీద నేనేమంటానంటే చెప్పండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, మందలించడం, మీరు కట్టడి చేయలేరా, కట్టడి చేస్తే మేము సంతోషిస్తాము అని ఇవాళ ఈ యుద్ధంలో చేసిన వ్యాఖ్యానాలు గతంలో కూడా చేసిన సుప్రీంకోర్టు. మీరు కనుక చూస్తే 2021 సెప్టెంబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు మన గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు, సిజే మన ఎన్వి రమణ గారు కామెంట్ చేశారు. ఎందుకు చేశారు? అక్కడ ఆ రోజు ఒక తీవ్రమైన ఇష్యూ జరిగింది దీంట్లో యూట్యూబ్ లో. తబ్లిగీ మర్కజులు కించపరిచేలాగా చాలా వ్యాఖ్యానాలు వస్తే దాని మీద ఆ కోర్టు ఇష్యూలో చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వెరితరలు వేస్తుంది ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ ని కట్టడి చేయండి, అనేక వెబ్సైట్స్ వస్తున్నాయి, మతపరమైన రెచ్చగొడుతున్నారు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఎందుకు చేరారు? సుప్రీంకోర్టు 21 చేసింది. కానీ దాని తర్వాత పరిణామాలు చూస్తే ఏమీ జరగల డెవలప్మెంట్. మరి కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మనం కనుక చూస్తే గతంలో చరిత్రలో చూస్తే కనుక 2020లో టిక్ టాక్ ని బ్యాన్ చేశారు. చైనా ఇండియా మధ్య మిలిటరీ ఇష్యూస్ లో టిక్ టాక్ మన డాటా మిస్యూజ్ చేస్తుంది టిక్ టాక్ అనే ఒక ఆరోపణ మీద టిక్ టాక్ ని బ్యాన్ చేశారు మన కంట్రీ. చాలా దేశాలు బ్యాన్ చేసి మళ్ళీ ట్రంప్ గారు రాగానే టిక్ టాక్ ఓపెన్ చేశారు. యూట్యూబ్, ఇన్స్టా ఇవన్నీ వచ్చి బాగా విపరీతంగా అయిపోయిందండి. ఇవాళ స్వీయ నియంత్రణ అనేది సాధ్యం కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. నేను ఇందాక ఒక మాట చెప్పారు, రాజకీయంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేపు తర్వాత మీరు కూడా సపోర్ట్ చేయరు అన్నట్టు. ఇవాళ సమాజం భ్రష్టు పెడుతున్న నేపథ్యంలో, సమాజంలో ప్రజలు మరి పక్కదారి పడుతున్న నేపథ్యంలో ఏ పార్టీ కూడా సమాజం చెడిపోవాలి చెప్పండి, ఎవరు కోరుకోరు, ఏ పార్టీ కూడా కోరుకోరు. అలా కోరుకుంటే ఏదైనా పార్టీ ఆ పార్టీని భూస్థాపితం చేస్తారు ప్రజలు. కాబట్టి ఏదైతే ఏ పార్టీ అయినా కానీ ఏంటి రాజకీయ పరమైనవి కానివ్వండి, లేదా మతపరమైనవి కానివ్వండి, లేదా అన్యాయంగా ఏదైనా జరుగుతుంటే అడ్డుకుంటారు తప్ప ఇది సమాజానికి పనికొచ్చే చర్య తీసుకుంటుంటే సపోర్ట్ చేస్తుందండి. కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలు అయినా, ఎవరైనా. కరెక్ట్. ఒకసారి ఈ విషయంలో నేనైతే అనుకోను. మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కనుక ఏదన్నా కఠినమైన చర్యలు తీసుకోవడానికి కానీ, కఠినమైన చట్టాలు చేయడం కోసం ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. రైట్ సార్. ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, ఇప్పుడు బాజీ గారు మాట్లాడిన దానిలో స్పష్టంగా ఒక డివిజన్ కనపడుతుంది. ఇందాక ఉమేష్ గారు కూడా చెప్పారు, క్లాసిఫికేషన్ అని. ఇప్పుడు రాజకీయ విమర్శలు, లేకపోతే హేట్ స్పీచ్,
ఈ గొడవ అంతా ఒక సెక్షన్ అనుకుంటే, మరీ దారుణంగా ఈ వల్గారిటీ లేకపోతే అబ్యూజు, సెక్సు, పర్వర్షను వీటికి సంబంధించి ఇది ఒక కేటగిరీ అనుకుంటే, కనీసం దీన్ని అలా క్లాసిఫై చేసి కొన్నిటి మీదన్నా ఒక ఏకాభిప్రాయం రాగలితే, నిజంగానే ఏ ప్రభుత్వాలు కూడా జనం పొదల గంటలు చెత్త చూసి టైం వేస్ట్ చేసుకోవాలని కోరుకోవు. కానీ దాని మీద నియంత్రణ లేదు. పుంకాలుగా కోట్ల కొద్దీ చూసే కొద్దీ వస్తా ఉన్నాయి వాటికి సంబంధించి అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్న సమస్య ఇది. దీనికి ఏ రకంగా పరిష్కారం? శ్రీనివాసరావు గారు, ఈరోజు యూట్యూబ్ లో ఉండే కంటెంట్ మొత్తం చూడాలంటే ఒక మనిషికి 1000 జీవితాలు కూడా సరిపోదు అనేది మనందరూ కూడా తెలుసు. కాబట్టి రకరకాల కొన్ని వేల లక్షల కంటెంట్ వస్తూ ఉంటుంది యూట్యూబ్ లో. దీనికి నేనేమంటున్నా అంటే, ఇందాక ఉమామహేశ్వరరావు గారు ఉన్నారో లేదో నాకైతే ఉన్నారు. మనము ఈ పోర్న్ వీడియోస్ లేదా ఇంకేదో వీడియోస్ పెద్దలు చూసాయి మాత్రమే వాటి మీద నియంత్రణ చేస్తాము. ఇప్పుడు ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ దీని మీద ఎందుకు వచ్చింది? మన ఆయన రణవీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలు, వాటిని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలా? ఆయన పోడ్కాస్ట్ లో మాట్లాడేస్తున్నాడు. దానికి 18 years లోపల వాళ్ళే వినాలా, 18 years పైన వాళ్ళే వినాలా, లోపల వాళ్ళు వినకూడదు? ఏ విధంగా చేయాలి దాన్ని ఏ విధంగా మనం ఆపగలం? ఆ పోడ్కాస్ట్ ని మనం మీరు చెప్పిన ఈ పోర్న్ వీడియోస్ లేదా ఇంకేదో అసభ్యకరమైన అశ్లీల వీడియోస్ ని అక్కడేదో ఉంటుంది, మీరు 18 years అబోవ్ అయితే క్లిక్ చేయండి, మీరు దానికి సంబంధించిన సమాచారం అండి, అప్పుడు మీ వివరాలు చూడడానికి మీకు అనుమతిస్తుంది. కానీ ఇటువంటి ఈ అలహాబాదియా లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మనం ఏ చేసే వ్యాఖ్యలు కానివ్వండి, మీరు అన్నట్టు ఈ కేటగిరీ ఏం చేయాలని ఆలోచన చేయాలి, ఏ విధంగా ఆపాలా? అందుకని నేనేమంటున్నానంటే, 1, 2 మన సమాజంలో సహజంగా మనం కొన్ని వేల సంవత్సరాల మన సంస్కృతి, మనకి ఈరోజు చట్టాలు వచ్చింది లేదా రాజ్యాంగం వచ్చింది, 1947 నుంచి రాజ్యాంగంలో ఉన్నాము. అంతకుముందు కూడా ఈ దేశం ఉంది. ఈ దేశంలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, కొన్ని స్వీయ నియంత్రణ ఉంది, కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి రాజ్యాంగం లేనప్పటి నుంచి ఈ దేశం నడుస్తూ ఉంది. ఎవ్రీథింగ్ రాజ్యాంగమే కాదు కదా. రాజ్యాంగం చట్టాలు చేయాలా, అందులో ఎటువంటి అనుభవం, ఎవ్రీథింగ్ రాజ్యాంగం కాదు కదా. మనుషులు మోరల్ వాల్యూస్ పెంచడం ఎవ్రీథింగ్ రాజ్యాంగం కాదు కదంటే వాళ్ళు సుప్రీంకోర్టు వివరించినట్టే ఉంటుంది సార్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయగలదు కానీ శిక్ష వేయలేదు. రాజ్యాంగం ప్రకారమే నేను అదే చెప్తున్నాను సార్. చట్టాలు మనము ప్రతిదాని మీద కాకుండా సోషల్ అవేర్నెస్ కూడా ఉండాలా. ఇటువంటి అలహాబాదియా లాంటి వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేయాలా. వాళ్ళు భవిష్యత్తులో చేసే వీడియోల్ని అప్లోడ్ చేసుకుంటూ చూడాలా. ఒకటి యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా సీరియస్ వార్నింగ్స్ ఇవ్వాలా. ఈరోజు డబ్బులు కదా, అదే ఎవరో చెప్పారు నాకు, మీరు ఆ యూట్యూబ్ లో మెంబర్ గా చేస్తే 45 రూపాయలు సంస్థకి పోతుంది, 55 రూపాయలు ఆ యూట్యూబ్ చేసిన ఆయనకి పోతుందని చెప్తున్నారు. డబ్బులు వస్తాయి కదా, సమస్య అదే కదా. డబ్బులు వస్తాయి, వ్యూస్ వచ్చే కొంది, సభ్యులు మెంబర్స్ పెరిగే కొంది డబ్బులు వస్తుంటాయి. కాబట్టి సమాజంలో కొంత మార్పు రావాలా, తల్లిదండ్రుల మార్పు రావాలా. ఈ రోజు మీరు ఇందాక చెప్పారు, అనేక పాశ్చాత్య దేశాల్లో స్కూల్స్ లో ఫోన్లు తీసుకుపోవడం లేదు, ఆపేశారు. కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం కూడా, ఒకటి సోషల్ గా ఉండాలి, రెండవది ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా. అంటే ఇవి రావాలంటే సార్, రిస్ట్రిక్షన్స్ రావాలంటే ఆంజనేయ రెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే, పార్లమెంట్ లో మీరంతా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకుంటే ఒక అంగీకారం రావచ్చు. ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్, ఫర్ ద సేక్ ఆఫ్ అపోజిషన్ గా ఉండకూడదు కదా. కేవలం వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించడం కాదు కదా. విశాలమైన ఆలోచన, విశాలమైన దృక్పథం, విశాలమైన ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, దేశ సంస్కృతి, సభ్యత, శీలము, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఏం చేస్తాం, మేము వ్యతిరేకిస్తాం, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ అలహాబాద్ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు డిబేట్ చూస్తూ ఉంటారు కదా, ఎంతమంది ఆయనకు మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్వేచ్ఛ ఉంది కదా, మాట్లాడతారు కదా. ప్రభుత్వం ఎందుకు నియంత్రిస్తుంది? ప్రభుత్వం ఇందాక ఎవరో చెప్తున్నారు, ఏదో డిబేట్ లో చూస్తే ఇది నాని దేశం కావాలన్నా, నాని స్టేట్ కావాల్సింది మనం కోరుకుంటున్నామా? ఈ వ్యాఖ్యలు కూడా మనం రకరకాలుగా ఉంటున్నాం. వీటన్నిటి నుంచి పట్టించుకోకుండా కేంద్రము ఒక బలమైన చట్టం తీసుకురావాలా, ఒక సందేశము అటువంటి ఈ అలహాబాద్ లాంటి వాళ్ళకి పంపించే విధంగా ఉండాలని మనందరం కూడా కోరుకుంటాం. ఇది రాజకీయ
రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం. సాంకేతిక పరిజ్ఞానము సమాజానికి ఉపయోగపడాలా, సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఉండకూడదు. ఎన్ని మార్ఫింగ్ ఫొటోస్ వస్తుంటాయండి, మనం చూస్తాం కదా మార్ఫింగ్ ఫొటోస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నా ఆందోళన ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఎటుపోతున్నాం మనం చూసాం కుంభమేళాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరెవరో కుంభమేళాలో మునిగినట్టుగా కూడా చూపించేస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరో శ్రీమతి ఇందిరాగాంధీ కూడా కుంభమేళాలో మునిగినట్ట. ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎటు పోతుంది? అందుకనే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ చెప్తూ నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఏఐ విషయంలో జాగ్రత్తగా ఉండాలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ లిమిట్. ఇప్పుడు స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఓకే, బట్ దేర్ మస్ట్ బి రీజనబుల్ రెస్ట్రిక్షన్. అతిగా ఏది ఉండకూడదు కదా. దీని విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలా. మన ఈ రోజు ఉమామహేశ్వర గారు లాంటి వాళ్ళు కానీ, లేదా శ్రీనివాసరావు అడ్వకేట్ లాంటి వారు కానీ లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు ఏ విధమైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంతో కూడా సలహాలు ఇవ్వాల్సిన అవసరం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇది నేనంటుంది అన్ని సోషల్ మీడియాలో ఉన్న అన్ని రకాల కంటెంట్లకి పరిష్కారం చట్టసభల్లో దొరుకుద్దా, వాటి మీద నియంత్రణకో ఏదైనా ఒక చట్టం మీరు చెప్పినట్టు చట్టం చేయటానికో నాకైతే ఆ హోప్ లేదు. యాజ్ ఆఫ్ నౌ రాజకీయ పార్టీలు అంతా, అన్ని పార్టీలు, అధికార పక్షాలు విపక్షాలు అంతే. కనీసం ఈ కేటగిరీ కన్నా వల్గారిటీ లేదంటే సంస్కృతికి సంబంధించి కొంచెం అడ్డగోలుగా మాట్లాడే అంశాలకు సంబంధించో లేదా కించపరిచేలాగా మాట్లాడే అంశాల గురించో వీటి వరకన్నా ఏదన్నా ఒక పార్టీలు ఓపెన్గా, నాకు బాగా నచ్చింది బాజీ గారు అన్న మాట. ఏ పార్టీ కూడా జనం చెడిపోవాలి, నాశనం అయిపోవాలని కోరుకోదు. కనీసం అంతవరకు ఒక కంట్రోల్కి తెచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటి చర్చ ఆశించవచ్చా? అయ్యో, ఎందుకు కాదండి. ఇప్పుడు విద్య గురించి వచ్చింది. ప్రాథమిక నిర్బంధ విద్యలో స్త్రీ పురుషులు బాలికలు కూడా ఖచ్చితంగా స్కూల్ అంతకు ముందు నా చిన్నప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య అనేది బాలికల ఎగ్జామ్షన్ ఇచ్చేవారు. బాలికల ఎగ్జామ్షన్ ఇవ్వడానికి వీల్లేదు అనుకున్నప్పుడు బాలికల ఎగ్జామ్షన్ ఇవ్వకుండానే తీసుకొచ్చాం సంస్కరణలో. ఇప్పుడు కూడా చాలా సంస్కరణలు, బహుబాధ్యతత్వం విషయం కానీ, లేకపోతే వితంతు వివాహ చట్టాలు కానీ, లేకపోతే విడాకులు కానీ, అన్నిట్లో కూడా సమానంగా అందరూ కూడా జెండర్ ఈక్వేషన్ తీసుకొద్దాం అనుకున్నాం. దీంట్లో కూడా మనం డివేట్ అవ్వకుండా, ఎవరినో సాటిస్ఫై చేయకుండా, మీకు అంతకు ముందే ఎన్నో బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఇంతకన్నా ప్రయారిటీలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇదంత ప్రాముఖ్యత కాదు, దీన్ని అడ్డుకుందాం, ఎవరినో సాటిస్ఫై చేయడానికి ఇటువంటి కాకుండా మనం ఎవరి దగ్గర స్పాన్సర్డ్ పీపుల్ గా, స్పాన్సర్డ్ మెంబర్స్ గా కనుక వ్యవహరించకపోతే పార్లమెంట్ లో అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారు. కానీ ఇప్పుడున్న చట్టాలు అయితే ఐపీసీ ఉందో, అంటే ఇండియన్ పెనల్ కోడ్, ఇప్పుడు భారతీయ శిక్షా స్ఫూర్తి లాగా ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటిలోకి వస్తుంది, రాదంట్లే. వైడర్ మీనింగ్ కావాలి, వైడర్ డెఫినేషన్ కావాలి. సుప్రీంకోర్టు వైడర్ డెఫినేషన్ ఇస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈవేళ కేంద్ర ప్రభుత్వం గురించి బాల్ కొట్టేయక్కర్లేదు. నేను అడ్వకేట్ గా నేను చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అస్తమాను ప్రతిదీ వాళ్ళకి కావాల్సిందేమో వాళ్ళు నిర్వచనం ఇచ్చేస్తూ ఉంటారు. అబ్బెబ్బెబ్బ మన చేయకు అంటుకోకూడదు మట్టి అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీరు ఏమైనా చట్టాలు తయారు చేస్తారా, దీని గురించి ఏమైనా మాట్లాడతారా అంటారు. లేదు, ఇప్పటికే ఉన్న చట్టాల లోపలికి లోబడే ఇది కూడా మీరు అప్స్కీన్ అంటే ఇప్పుడు డెఫినేషన్ ఆల్రెడీ ఉన్న డెఫినేషన్ చాలు, దాంట్లో పరిధిలోకి వెళ్తాయి. మీరు ఇప్పుడు పూర్వం మన చిన్నప్పుడు చార్వాక పత్రికలు కానీ, లేకపోతే ఇటువంటి నిషేధిత పత్రిక లేకుండా ఏ షాపులో ఉంటే ఆ షాపులో పట్టుకుపోయేవారు పోలీసులు. చాలా చండాలమైన పత్రికలు అన్ని పట్టుకుపోయేవారు. కాబట్టి అన్నిటికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఏం చేత సమాజంలో ఏదైతే నీతి అని ఒక లైన్ ఉందో, ధర్మం అని లైన్ ఉందో, సభ్య సమాజం చూడగలిగిన చిత్రాలు. మీరు సెన్సార్ బోర్డు ఎందుకుంది? సినిమాలు ఇవాళ కట్ చేస్తుంటే సెన్సార్ బోర్డు సినిమాలకు ఉంది, వెబ్ సిరీస్లకి ఏముందో తెలియదు సార్. ఏమొస్తున్నాయో రాజకీయంగా వస్తున్నాయి, అసభ్యంగా వస్తున్నాయి, అశ్లీలంగా వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. వాటి గురించి ఎక్కడ నియంత్రణ లేదు వాస్తవంగా. ఎందుకు లేదు? పూర్వం ఇటువంటి సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ఎప్పుడో కేవీ రెడ్డి గారి సినిమాలో ఉన్నప్పుడు హీరోయిన్ లోపల స్నానం చేస్తోంది అని చెప్తుంటా, హీరో తలుపు కొడితే చిచ్చి ఇటువంటి డైలాగ్ ఉండాలని వీల్లేదని కేవీ రెడ్డి గారు తీసేది. హీరోయిన్ లోపల స్నానం చేస్తాను, బట్టలు మార్చుకుంటారని చెప్తే ప్రేక్షకుడు ఏం ఊహించుకుంటాడు? ఇవాళ అక్కర్లేదు, అన్ని చూపించేచ్చారు. ఏ దగ్గర చట్టం లేదు కాబట్టి మేము మా చేతులు కట్టబడి ఉన్నాయంటే నేను ఒప్పుకోలేదు. చట్టంలో అన్ని చట్టాలు, బలమైన చట్టాలు ఉన్నాయి, బలమైన చట్టాలు. పత్రిక అంటే పత్రిక ప్రచురణ సంబంధించి కానీ, వీటితో సంబంధించి కానీ ఏదైనా సరే ఎమర్జెన్సీలో దాన్ని ఏమంటే సెన్సార్షిప్ ఉంది. ఎమర్జెన్సీలోని సెన్సార్షిప్ ఉండాలని ఉందా? ఇప్పటికీ కూడా ఉన్న చట్టాల్లో సెన్సార్షిప్ ఇది ఉంది. దాన్ని ఏం చేశారు? మేము సెన్సార్ చేయకుండానే మీరు చేయండి.
స్వయ నియంత్రణ అంటే అది. Okay. స్వయ నియంత్రణ చేయండి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే సబ్జెక్ట్ టు ప్రాసిక్యూషన్, ఓకే రైట్ ప్రాసిక్యూట్ చేస్తాం. Okay. ఇప్పుడు ప్రాసిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీరన్నట్టు ఇందాక ఆయన పెద్ద అని చెప్పారు, అవును. మన జీవితకాలం కాదు ఇంకో 1000 సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చినా సరే ఈ చెత్త అంతా చదవడం టైం పడుతుంది. Right. కానీ ఈవేళ 100 కోట్ల మంది రోజుకొకడు ఒక అధ్యాయం చదివితే చాలు దేశం సర్వనాశనం అయిపోవడానికి. అది జరిగిపోతుంది. 100 కోట్ల మంది ఖాయంగా చూస్తున్న మాట అయితే వాస్తవం. 10 గంటలు రోజుకి 8 గంటలు యావరేజ్ గా వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఎంత అవసరమైంది ఇప్పుడు ఎప్పటిగా డాక్టర్లు మతిమరుపు ఎందుకు వస్తుంది? మతిమరుపు Right. రాత్రి చీకట్లో ఈ సెల్ ఫోన్ లైట్ లో దాన్ని చదవడం వల్ల Okay. అల్జీమర్స్ త్వరగా వస్తుంది. రైట్ సార్. ఏదేమైనా ఒక విస్తృతమైనటువంటి సమస్య మీద, సామాజిక సమస్య, బహు కోణాలు ఉన్నాయి దీనిలో. వాటిని టెక్నాలజీతో చాలా వరకు నియంత్రణ చేయొచ్చు ప్రభుత్వాలు పూనుకుంటే అని చెప్తూనే ఒక మేరకైనా సరే ఒక బలమైనటువంటి చట్టం ఉండాలి. ఆ చట్టం చేసేటప్పుడు ఉదాత్తమైనటువంటి లక్ష్యాలతో అందరినీ కలుపుకుపోవాలి. దీనిలో రాజకీయ ప్రయోజనాలు ఆశించకూడదు, మిస్యూజ్ కాకూడదు, మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు అన్న స్పృహ చట్టసభలో ఉన్న సభ్యులకు కూడా ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే కొంతమేరకైనా ఈ సమస్యని అడ్రస్ చేసిన వాళ్ళు అవుతాం. అది జరగాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న ఉమేష్ గారికి, గోశాల శ్రీనివాస్ గారికి, బాజీ గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.